నా పేరు పి కుప్పమ్మ, ఆర్కేబీపేట, కార్వేట్ నగర్ మండలం. తుమ్మల చెరువు నుంచి పనిచేస్తా ఉన్నారు అందరూ. ఈ నీళ్ళన్నీ ఫ్రీగా పోవడానికి అందరూ కలిసి మలిసి పనిచేస్తా ఉన్నారు. ఏది గాని అడ్డం లేకుండా తీసి పనిచేస్తా ఉన్నారు. అన్నూరు చెరువు దాకా ఈ నీళ్లు వెళ్ళాలని పని అంతా చేస్తా ఉన్నాం. నేను ఇట్లా అన్నూరు చెరువు నిండి మాకు ఇక్కడ తుమ్మచెరువు దాకా ఈ కాలువ బాగా అభివృద్ధి రావాలని ఇక్కడ ఆనకట్టు ఎత్తి క్లీన్ చేస్తా. 7 చెక్ డ్యామ్లు ఉన్నాయి సార్ ఈ కాలువలో. ఈ కాలువలో ఆ నీళ్లు పోయేదానికి అవకాశం వల్ల మేమన్నీ శుద్ధంగా అభివృద్ధి చేసి. నా పేరు జి కిరణ్ కుమార్, జి కార్వేట్ నగర్ మండలంలో ఏపీగా విధులు నిర్వహిస్తున్నాను. జలధార జలహారతి కింద 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మా మండలం నందు 95 చెరువులు కలదు. ఆ 95 చెరువులలో 27 చెరువులు బిలో 50% నిండి ఉన్నాయి. 61 చెరువులు 70% నిండి ఉన్నాయి. 10 చెరువులు మాత్రమే పూర్తి స్థాయిలో నిండి ఉన్నది. ఆ 27 చెరువులు మొత్తం పూర్తి స్థాయిలో మొదటి ఫేజ్ కింద ఏదైతే 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఇచ్చినారో ఆ 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో ప్రస్తుతం ఈ 27 చెరువులన్నీ కూడా ఈ వారం రోజుల్లో పూర్తవుతుంది. 45 రోజుల్లో మొదటి ఫేజ్ లో ఈ 27 చెరువుల మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ప్రతి నీటి పొట్టును పొడిచిపెట్టే విధంగా గ్రామాల్లో మేము దండోరా వేసి నీటి ప్రాముఖ్యతను తెలియజేసి అందరు లేబర్ను ఉత్తేజపరిచి ఈ రోజు లేబర్లు కూడా స్వతహాగా వచ్చి మా చెరువుకు నీళ్లు రాకపోవడం వల్ల మేము చాలా కోల్పోయామని అందరూ కూడా విరివిగా పనిచేస్తూ కాలువను పూడికి తీస్తూ శుభ్రపరుస్తున్నారు. ప్రస్తుతం మా దగ్గర 51 పీడా ఛానల్ శుభ్రపరుస్తూ క్లీన్ చేస్తూ జింగిల్ క్రెన్స్ చేస్తూ పూడికి తీస్తూ పనులు చేస్తున్నాం. అదే విధంగా మిగతావి కూడా రెండో ఫేజ్ కింద ఈ 100 రోజుల్లో మేము పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం.